హైదరాబాద్ మార్కెట్లలో సీతాఫలాలు సందడి చేస్తున్నాయి. ప్రతి ఏటా ఆగస్టు నుండి నవంబర్ వరకు లభించే సీతాఫలాలు ఇప్పుడు కాస్త ముందుగానే మార్కెట్లోకి వచ్చేస్తాయి. ఇక రుచిలో అమృత ఫలంగా పిలిచే సీతాఫలం సీజనల్ ఫ్రూట్ కావడంతో ఈ 4 నెలలు భారీ డిమాండ్ ఉంటుందని విక్రేతలు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. సీతాఫలం అమృత ఫలం ఏదైనా ఉందంటే దాన్ని సీతాఫలం అని చెప్పుకోవచ్చు. అంత అద్భుతమైనటువంటి రుచి ఈ పండుకుంటుంది. సీజనల్గా వచ్చే ఈ ఫ్రూట్ ఇప్పుడు మార్కెట్లలో సందడి చేస్తుంది. ముఖ్యంగా ఆగస్టు నుండి నవంబర్ వరకు కూడా సీతాఫలాల పీక్ సీజన్ ఉంటుంది. ఈసారి మాత్రం కొంచెం ముందుగానే సీతాఫలాలు మార్కెట్లోకి వచ్చాయి. మనం విజువల్స్లో చూడొచ్చు. కాటన్ల కొద్దీ అయితే సీతాఫలాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అంటే రకరకాల సీతాఫలాలు ఉంటాయి. ఇవి తినడానికి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. దీంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అంటే సాధారణంగా పుల్లటి పండ్లలో విటమిన్ సి ఉంటుంది అనుకుంటాం, కానీ ఈ సీతాఫలాల్లో కూడా విటమిన్ సి ఉంటుంది. అదేవిధంగా పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు చర్మానికి అటు గుండె ఆరోగ్యానికి కూడా ఎక్కువగా ప్రయోజనాలు కలిగిస్తాయి. సో మనతో పాటు ఇక్కడ కొంతమంది విక్రేతలు ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ధర ఎంత ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది తెలుసుకుందాము. చెప్పండి, ఎప్పటి నుంచి వచ్చాయి మార్కెట్లోకి సీతాఫలం? ఫస్ట్ నెల ఇది. ఓకే, డిసెంబర్ దాకా వస్తుంది. డిసెంబర్ దాకా వస్తాయా? కొంటున్నా, తీసుకుంటున్నారా? అమ్ముడు పోతుంది. అమ్ముడు పోతున్నాయి. సో ఎట్లా ఉంది రేటు? 1200. సో ఇందులో ఏమైనా రకాలు ఉంటాయా? పెద్దవి చిన్నవి వస్తాయి. ఓకే, వెరైటీ. సో వాటికి ఎట్లుంటుంది ధర, వీటికి ఎట్లుంటుంది? వీటికి కొంచెం ధర ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా ఏ తింటుంటారు? ఎక్కువ అంటే పెద్దదే ఎక్కువ అమ్ముడు పోతుంది. ఈ బాక్సుల లెక్క అమ్ముతున్నారా, కట్టన్ల లెక్క అమ్ముతున్నారా? కేజీ లెక్క అమ్ముతుంది. కేజీ లెక్క. కేజీ ఎంత? కేజీ 60-50 రూపీస్ పడుతుంది. అంటే ఇంకా సీజన్ వస్తుంటే తగ్గుతుందా, పెరుగుతుందా? తగ్గుతుంది. చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఈ కాయ సైజుని బట్టి, అంటే ఇందులో పెద్దవి ఉంటాయి, అదేవిధంగా చిన్న సీతాఫలాలు కూడా ఉంటాయి. వాటి సైజుని బట్టి ధరలు ఉంటాయని కూడా మనకు విక్రేతలు చెప్తున్నారు. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాము. ఈ బాక్స్లో అమ్ముతున్నారు. ఈ ఒక్క బాక్స్కి 1200 రూపాయల చొప్పున కూడా అమ్ముతున్నట్టుగా కూడా విక్రేతలు అయితే చెప్తూ ఉన్నారు. ఇక సీతాఫలాల సీజన్ వచ్చిందంటే కూడా ఎక్కువ మంది ఫ్రూట్ లవర్స్ వీటిని కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మన రాష్ట్రంలో కూడా వీటి సాగు విరివిగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా మనకి మహబూబానగర్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాల్లో అయితే వీటి సాగుని ఎక్కువగా చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు, ఇతర ప్రాంతాలకు కూడా వీటిని ఎగుమతి చేస్తూ ఉంటారు. సో ప్రస్తుతం మార్కెట్లో అయితే రకరకాల సీతాఫలాలు సందడి చేస్తున్నాయి. ఇంకా సీజన్ వస్తున్న కొద్దీ కూడా వీటి ధర తగ్గే అవకాశం ఉందని విక్రేతలు చెప్తూ ఉన్నారు. ఎంతో అద్భుతమైనటువంటి పండ్లు ఇవి అని చెప్పుకోవచ్చు. ఇక మహబూబ్ నగర్లో బాలానగర్ సీతాఫలం అని ఉంటుంది. అది ఫేమస్ సీతాఫలం అని చెప్పుకోవచ్చు. దానికి జిఐ ట్యాగ్ కోసం అయితే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఎంతో అద్భుతమైనటువంటి రుచి, ఆరోగ్య ప్రయోజనాలు ఉండేటువంటి పండ్లను కొనడానికి కూడా ఫ్రూట్ లవర్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. ప్రస్తుతం సీజన్ కావడంతో మార్కెట్లో సీతాఫలాలు సందడి చేస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో రజిత, HN టీవీ, హైదరాబాద్.